హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్టీ ప్రదీప్ బ్లాగ్స్. ఈరోజు వచ్చి మన పచ్చి వెనకడ అయితే శుభ్రం అయితే చేస్తున్నాం. పత్తి కట్ట అన్నది అయితే లాగేస్తున్నాం అనమాట. తాటరేసి ఏంటంటే అంతకుముందు బాగా తడి ఉండడం వల్ల లాగడం వల్ల బాగా మట్టి అయితే ఎక్కేసి ఉంది పత్తి కట్టి మీద. కల్టివేటర్ రేసి అయితే అన్నయ్య లాగుతాడు. మనం అయితే వాటిని పోగు చేసిన వాటిని అయితే కాల్చుకుంటూ అయితే వెళ్తున్నాం. అన్నయ్య అయితే అది అటు సైడ్ అయితే లాగుతుండే. ఆ చెట్టుకి వెళ్ళి అన్నయ్య, నేను, మా వాళ్ళు కూడా సైడ్ ఉన్నారు. వాళ్ళని కూడా చూపిస్తాము మీకు. కనిపిస్తున్నారమ్మా, అటు అయితే ఏరుకుంటూ వస్తున్నారు అనమాట అటు సైడ్ నుంచి. మా అన్నయ్య అయితే ఇటు అయితే లాగుతున్నాడు. తాడ్రా చూసారా పొగలో. అయితే ఇంకా 2 కుప్పలు అయితే ఉన్నాయి. అటు కొన్ని నిప్పేసేద్దామని అయితే ఉన్నాం. అటు ధరిన వాటికి అయితే అటు తోసేస్తుండ అన్నయ్య ప్రజెంట్. ఇప్పుడు మనమైతే ఈ చెట్టు కాడ నిప్పేసి అయితే అటు పోదాం. మనం కూడా మొత్తం శుభ్రం చేసేస్తే ఫ్రీగా ఉంటుంది అన్నమాట. అసలు జామాయిలు ఉండింది, జామాయిలు ఎదగకుండా ఉండడం వల్ల మొత్తం పీకేసి అయితే మళ్ళీ పత్తి వేద్దామని అయితే చూస్తున్నాం. ఇక జామాయిల మొక్కలు ఇట్లా అయిపోయినాయి అన్నమాట. ఎదగలే, పచ్చేను తొక్కేసింది శుభ్రంగా. వీటిని అయితే లాగినా అనమాట నేను. సాయంత్రం బాగా చీకటి అయిపోయింది. దాంట్లో బండికి కూడా అయితే లైట్లు అయితే లేవు ట్రాక్టర్కి. అందుకే వెళ్ళిపోయినా అనమాట ఇంటికి. మళ్ళీ మార్నింగే వచ్చి అన్నయ్య అయితే స్టార్ట్ చేసిండు. పొగ, బీభత్సమైన పొగ. మట్టి ఎందుకు ఎక్కిందంటే బాగా తడి ఉన్నప్పుడు అయితే లాగిండి అనమాట అన్నయ్య అయితే పత్తి కట్టే. అందువల్ల అయితే మట్టి అయితే బాగా ఫుల్గా ఎక్కేసింది. ఎక్కేసి మనం లాగినా కూడా పత్తి కట్ట అయితే రావట్లేదు అనమాట. సింపుల్గా తీద్దామన్నా, గొర్రెతో లాగుదామన్నా కూడా కుదరట్లేదు, మట్టి ఎక్కువైపోయి. అందుకే ఇంకా కల్టివేటర్ తోటి లాక్కుంటూ అయితే వస్తున్నాడు అనమాట. కొద్దిగా గిట్లు ధరికి వెళ్ళిందని అయితే అటు ధరికి తోసేస్తున్నాం. లేదా కొంత మిగిలిందని అయితే మధ్యలో పెట్టేది నిప్పు అయితే పెట్టేస్తున్నాం. అది తోసింది అయితే మట్టి ఎక్కువైపోయి గడ్డలు అయితే వచ్చేసింది. ఇక్కడ దెబ్బ ఫుల్ దెబ్బ అనమాట. దీనికి 2 ఒకేసారి వేసినాం నిప్పు. దాదాపు ఇది ఆరిపోయి వచ్చింది. ఇప్పుడు దాని దగ్గరికి వెళ్ళి నిప్పు పట్టుకొచ్చి పెట్టుకోవాలంటే ముఖం కాలిపోతుంది నాకైతే. ఏ తిప్పల పని అయితే కొద్దిగా తెచ్చి అయితే అట్టే అంటించిన అనమాట. అబ్బా, మామూలుతో కూడా రావట్లేదు. అన్నది కూడా కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా కొద్దిగా ఉందన్నమాట. ధరకున్న దాన్ని అటు గిట్లకి నెట్టేస్తే అయిపోయినట్టే. మన వాళ్ళు అయితే ఇంకా రౌండ్ అయితే తిరిగారు. ఇంకా ఇందాక ఆ చెట్లకి వెళ్ళి ఉన్నారుగా, ఇప్పుడైతే ఇటు వచ్చారు. నిన్న బాగా రిస్క్ అయిపోయింది అనమాట. కాలువలో బాగా తుక్కు ఉండింది. ఆ తుక్కు ఏరటం బాగా మండి వచ్చేది నాకైతే. నేను ఇవాళ కొద్దిగా పర్లే, ఉత్తిగా ఉన్నాయి కాబట్టి తొందరగా వచ్చేస్తున్నారు. బాగా మండుతుంది. గాలి కూడా మస్తు తోలుతుందిగా, ఫుల్గా మండుతున్నాయి అన్నమాట. వాడి దగ్గరికి వెళ్ళాలంటేనే వెళ్ళలేకపోతున్నాం, ముఖం కాలిపోతుంది. బాడీ కింద అయితే పట్టేసి ఉండింది రాయి వచ్చేసి, మొత్తం ఇరుక్కుపోయి ఉండింది అయితే బండి అయితే. బయట రివర్స్ని అయితే తోసేస్తున్నాను. ఓకే, అన్నయ్య అయితే ఈ కాలంలో ఉన్న రాళ్ళు అయితే తోస్తూ ఉన్నాడు అనమాట. తోస్తూ ఉన్నాం కానీ బాడీ కింద అయితే పెద్ద రాయి అయితే పట్టేసింది కింద. కాసేదాకా అయితే తిప్పలు పడి దాన్ని ఎట్టయితే టైర్ అయితే రాయికి ఎక్కిచ్చి అయితే అప్పుడైతే కొద్దిగా బయటికి వెళ్ళింది. మళ్ళా ఈ రాళ్ళు అయితే బాగుంటాయి అన్నమాట ఈ కాలంలో ఎక్కువగా. ఇవి అయితే లాగేస్తున్నాము మొత్తానికి. ఓకే ఫ్రెండ్స్, అందరూ అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయారు. టైం వచ్చి అయితే 9 అవుతుంది. ఏమో ఎండ కొడుతుంది అనమాట. ఒక్కొక్కరికి ఆకలి అవుతాను అంటే మెల్లగా అయితే వెళ్ళిపోయారు. అన్నయ్య వర్క్ కూడా అయిపోయింది. అన్నయ్య అయితే వెళ్ళి నారుమడి అయితే దంతుండ అనుకుంటా. అక్కడే సౌండ్ ఇస్తుంది తాటర అయితే. మనం కూడా ఇంటికి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం మరి. టాటా, బాయ్ బాయ్.